హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సుగాలి ప్రీతి ఇష్యూ జరిగింది 2017లో. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మీద కూడా పోరాడాడు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, నేను వస్తే న్యాయం చేస్తానని ఓకే జరిగింది. తర్వాత 2019 వరకు ఏం జరగల, ఎలాంటి యాక్షన్ జరగలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏమీ లేదు. సిబిఐ కేసు అన్నారు, అక్కడ పేర్లు మార్చేశారన్నారు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కాబట్టి. అయిపోయింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాడు. అప్పుడు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు ఏం చేయలేకపోయారు తన మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడుతో. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డిని కలిశారు వాళ్ళు, సుగాలి ప్రీతి కుటుంబం, వాళ్ళ తల్లి వాళ్ళు. అయితే ఆయన వాళ్ళ బాధ చూశాడు. అలాగే పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఇష్యూని తీసుకున్నాడు, గౌరవించాడు. వాళ్ళకు న్యాయం జరిగింది. రైట్. సిబిఐ ఎంక్వైరీ పడింది, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, కొంత భూమి ఇచ్చారు, ఇంటి స్థలం ఏదో ఇచ్చారు, పనులు అన్నీ జరిగాయి కదా. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో అన్నీ జరుగుతున్నాయి. ఆ కేసు నడుస్తూ ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం. పాపం ఆవిడ మళ్ళీ వచ్చి నాకు అంటే నిందితులకి శిక్ష పడాలి అని ఆవిడ కోరుకొని, నేను ధర్నా చేస్తాను, లేదా నేను ఏదో వీల్ చైర్ మీద యాత్ర చేస్తాను, ఇంకోటి అని అడిగితే అవన్నీ పట్టించుకోవట్లేదు. ఎప్పుడు జరిగింది ఇది? జరిగిందంతా వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ చేయబట్టి ఇవన్నీ జరుగుతుందని. ఎందుకు అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎందుకు జరగలేదు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎందుకు జరిగింది? ఎవరు మంచివాళ్ళు? ఇవన్నీ తెలియకుండా ఆ హైపర్ ఆది అని ఇంకొకడు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నాడు. నేను హైపర్ ఆది రిలీజ్ చేసిన వీడియోలో వాడు ఎంతో బాధగా అంటే చాలా మాట్లాడలేక, చాలా ఒత్తిడితో ఎవరో ఫోర్స్ చేస్తే మాట్లాడినట్టు కనిపిస్తుంది. అబద్ధం చెప్తున్నా అనే విషయం తెలుస్తుంది. చూడండి, అలా మాట్లాడడం మీ జీవితాలకు మంచిది కదా. హైపర్ ఆది కానీ ఇంకోటి కానీ అబద్ధాలు ప్రచారం చేయడం. మీకు జీవితాలు ఉన్నాయి. రేపటి రోజున భగవంతుడు చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరి ప్రభుత్వంలో న్యాయం జరిగింది, ఎవరు సుగాలి ప్రీతిని వాడుకున్నారని ప్రతి ఒక్కటి తెలుసు. ఆ పైవాడికి అన్నీ అనుభవిస్తారు మీరు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా హైపర్ ఆది.